ఏలూరు జిల్లా గన్నవరం ఆర్టీసీ డిపో నందు 4 నూతన బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. గన్నవరం డిపోకు వచ్చిన రెడ్డి అప్పలనాయుడికి ఆర్టీసీ సిబ్బంది అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి రెడ్డి అప్పలనాయుడు 4 బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో ఎటు చూసినా గుంతల రోడ్లు దర్శనమిచ్చేవని, బస్సు ప్రయాణం చేయాలంటేనే ప్రజలు నరకయాతన పడేవారన్నారు. ఆర్టీసీని పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలోనే సుమారు 500 బస్సులను కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిందని కొనియాడారు. నూతన బస్సులు వాహనాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు యార్లగడ్డ వెంకట్రావు గారు వారి చేతుల మీదుగా ఈ రోజున నూతన వాహనాలని ప్రారంభోత్సవం చేయటం, మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వారికి, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరిమణులకు, మరి పీటీఓ మన వాణిశ్రీ గారు, డిఎం గారు శివాజీ గారు, అదేవిధంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు, టీఐటీసీ నాయకులు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజే నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి కార్యక్రమం గన్నవరం నియోజకవర్గంలో ఈ యొక్క ఆర్టీసీ డిపోలో ఈ కార్యక్రమానికి రావడం కూడా చాలా